స్వప్రయోజనాల కోసం పాటుపడే వాళ్ళే ఎక్కువ. గత 5 సంవత్సరాలు కూడా స్వప్రయోజనాల కోసమే పరిపాలన కొనసాగించారు తప్ప ప్రజల కోసం కొనసాగించలేదు. బాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. ఆ రోజు భయపడితే ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆయన భయపడలేదు. ఎప్పుడైనా చనిపోవాల్సిన వాడినే కదా, నా ప్రజల కోసం ఏం జరిగినా పర్వాలేదని చెప్పి ధైర్యంగా నిలబడబట్టి మనందరమే పోయిన ఎలక్షన్ లో ఓట్లు వేయబట్టి ఈ రోజు చీకట్లో కమ్ముకుంటున్న ఈ రాష్ట్రాన్ని, అప్పులు కుప్పలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని, తప్పుడు జీవాలతో నడిపిస్తున్న ఈ రాష్ట్రాన్ని సూర్యునిలా వచ్చి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనందరికీ వెలుగులు నింపుతున్నారు. సంక్షేమ అభివృద్ధిని ఈరోజు పరుగులు పెట్టిస్తున్నారు. సంపదను సృష్టిస్తున్నారు. సంపదను సృష్టించడం అంటే సంపాదించాలి, రాబడి తీసుకురావాలి. రాబడి తీసుకొచ్చి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు. గతంలో నీకు అవసరం వేశాను, అమ్మఒడి వేశాను, అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పారు. ఎక్కడి నుంచి తెచ్చి 10,000 కోట్లు 10 లక్షల కోట్ల అప్పులు చేసి మనందరికీ డబ్బులు వేశారు. కానీ బాబు గారి పద్ధతి అది కాదు. సంపదను సృష్టిస్తున్నారు అంటే ఆస్తులు సంపాదిస్తున్నారు. ఆ సంపాదిస్తున్న దాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ఈ సంక్షేమ పథకాలైతేనేమి, అభివృద్ధి కార్యక్రమాలైతేనేమి మనందరికీ కూడా వాటి తాలూకు ఫలాలని అందిస్తున్నారు.